హాయ్ ఫ్రెండ్స్, పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంటే కొత్త పెండింగ్లో ఉన్న పెన్షన్లు వాటిని అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్పౌస్ అంటే ఇప్పుడు ఇచ్చే పెన్షన్లన్నీ స్పౌస్ పెన్షన్లు అనమాట. స్పౌస్ పెన్షన్లు అంటే 2019 నుంచి 2023 నవంబర్ వరకు ఎవరైతే చనిపోయిన భర్త అంటే మనిషి అంటే మగ మనిషి చనిపోతే వాళ్ళ భార్యలకి ఇచ్చే పెన్షన్ని స్పౌస్ పెన్షన్లు అంటారు. ఈ స్పౌస్ పెన్షన్ అనేది ఈ విధంగా చెప్తారు అనమాట. అంటే పెన్షన్ అంటే అంటారు, కానీ పెన్షన్ అంటే అందరికీ ఇచ్చే పెన్షన్ వేరు. స్పౌస్ పెన్షన్ అంటే భర్త చనిపోయి ఆయన ప్లేస్లో ఇచ్చే పెన్షన్ని స్పౌస్ పెన్షన్ అంటారు. ఈ పెన్షన్ని 2019 జనవరి నుంచి 2023 నవంబర్ వరకు ఎవరైతే చనిపోయి వాళ్ళ భార్యలు ఉన్నారో, వాళ్ళు జీవించి ఉంటే వాళ్ళకి స్పౌస్ పెన్షన్లు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందుట్లో నిన్న ఒక లిస్టు గ్రామ వార్డు సచివాలయం వాళ్ళకి పంపించడం జరిగింది. ఈ గ్రామ వార్డు సచివాలయం అంటే ఏంటంటే వాళ్ళు వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటాడు అనమాట. ఆ వెల్ఫేర్ అసిస్టెంట్కి లాగిన్కి ఉంటుంది అనమాట. లాగిన్ గ్రామ వార్డు సచివాలయం లాగిన్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో వీటిని పంపించడం జరిగింది. అంటే ఈ పేర్లు అనేవి ఓన్లీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఏ ఊరికి గ్రామ వార్డు సచివాలయానికి ఆ ఊరికి గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటాడు కదా, ఆ వెల్ఫేర్ అసిస్టెంట్కి లాగిన్ ఖాతాలోకి వీళ్ళ పేర్లు పంపించడం జరిగింది. వీళ్ళ పేర్లు పంపించిన తర్వాత వాటిని ఏం చేశారంటే ఓన్లీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ చూసి తీసుకోమన్నారు. అంటే చనిపోయిన వాళ్ళు కాకుండా బతికున్న వాళ్ళు, అంటే భర్త చనిపోయి తర్వాత పెన్షన్ తీసుకోని వాళ్ళు కొంతమంది భార్యలు కూడా చనిపోయారంట. వాళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్నారా లేదని తెలుసుకోవటం కోసం ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళని చెక్ చేయమన్నారు. అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ వెళ్ళి ఉన్నారా లేరని, వాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చిందనమాట. అంటే ఆర్డర్ అంటే ఏంటంటే వాళ్ళకి ఒక ఆదేశించిందనమాట. ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది తీసి వాళ్ళకి వెంటనే అంటే వాళ్ళని ఆ లాగిన్లోనే వాళ్ళని ఆన్లైన్ చేయాలన్నమాట. వాళ్ళ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళని ఆ యాప్లో ఆన్లైన్ చేసిన తర్వాత ఈ నెల కానీ అంటే నెక్స్ట్ జూలై కదా, జూలై నెలలో కానీ లేకపోతే వెరిఫై చేసి జూలై 3 రోజులు ఉంది కదా, 3 రోజుల్లో వెరిఫై చేసి ఇస్తే జూలై 1 నుంచి ఇవ్వచ్చు, లేదా జూలై మధ్యలో పెట్టి ఇవ్వచ్చు. అంటే 15 లోపు కానీ ఏమన్నా కొత్త పెన్షన్లు ఉంటే ఇవ్వచ్చు అనమాట. అలా కాదు ఎందుకులే అని మళ్ళీ మధ్యలో ఎందుకులే అని అంటే ఆగస్టు 1 నుంచి మటుకి కంపల్సరీగా వీళ్ళకి పెన్షన్ వస్తుంది అనమాట. అంటే ఈ స్పౌస్ పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి, అంటే ఎవరున్నారు ఇయర్ కదా 2019 నుంచి 2023 నవంబర్ మధ్యలో ఎవరు చనిపోయారో వాళ్ళ భర్తలు చనిపోతే వాళ్ళ భార్యలకి ఈ పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఒక ప్రకటన విడుదల చేసి గ్రామ వార్డు సచివాలయాన్ని వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వాలని వాళ్ళకి ఒక సమాచారం ఇచ్చిందన్నమాట. ఆ సమాచారం ద్వారా వీళ్ళు ఏం చేశారంటే 3 రోజులు, అంటే నిన్న 28, 29, 30 3 రోజుల్లో, అంటే ఇవాళ సండే కదా, రేపు ఒక రోజు ఉంది మండే రోజు కూడా ఆన్లైన్ చేస్తారన్నమాట. ఆన్లైన్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అంటే పైన వాళ్ళు ఓకే అంటే పెన్షన్, అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వాళ్ళు అధికారి ఉంటారు కదా, ఆ అధికారి ఓకే అంటే జూలై నుంచి వీళ్ళకి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. అలా కాకపోతే ఆగస్టు 1 నుంచి వీళ్ళకి నూతనంగా పెన్షన్ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.